అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని నిర్గమాకాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. అటు తర్వాత అదే నిర్గమాకాండము 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. చదవబడిన లేఖనాలను దేవుడు దీవించునుగాక. ఆ దీవెనలు మనందరి మీదుగా దేవుడు నడిపించునుగాక. మనందరం కూడా కూర్చుందాం ఈ సమయంలో. హల్లెలూయా. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం. చాలా వేడిగా ఉన్నప్పటికీ కూడా మరి సమయంలో ఇక్కడ కూడుకునేటువంటి అవకాశము దేవుడు మనకి ఇచ్చారని మనమైతే నమ్ముతున్నాం. మరి ఈ శుక్రవారం కూడా మరి ఇక్కడ ఉపవాస కూడిక జరిగింది. మరి సుమారు ఒక 10 నుంచి 12 మంది దాకా వచ్చారు. అందరం కూడా ఉపవాస కూటమిని చాలా చక్కగా ఆచరించాము. ప్రతి శుక్రవారం కూడా ఎవరో కనీసం ఒకరిద్దరైనా సరే ఉపవాసం ఉండి సంఘము గురించి, సంఘములో ఉన్నటువంటి బిడ్డల గురించి ప్రార్థన చేయటం చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఒకళ్ళు వంతుల చొప్పునైనా సరే ఎప్పుడు కూడా దేవుని యొక్క సంఘములో ప్రార్థనలు జరుగుతూ ఉండుట మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి ఒక మంచి వర్తమానమును మీ దగ్గరకు తీసుకొని వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని నేను కోరుతున్నాను. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రకటన చేయాలనుకుంటున్నాను నేను. అదేమిటంటే, మరి ఈ రానున్న నెలలో మే నెలలో 12, 13 తారీఖుల్లో మన దగ్గర మీటింగ్స్ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ మీటింగ్స్ కి సంబంధించి వివరాలన్నీ కూడా నేను మీకు చెబుతాను. ఈ 12, 13 తారీఖుల్లో మీటింగ్స్ కి మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. మరి దైవజనులు ఢిల్లీ నుంచి వస్తున్నారు కనుక ఆ కూటలకు గైర్హాజరు ఎట్టి పరిస్థితులు అవ్వకూడదు. కొద్దిగా శ్రద్ధ వహించండి దేవుని యొక్క వాక్యం మీద. దైవజనులు అంత కష్టపడి మన గురించి ఆయన వస్తున్నప్పుడు మనము కూడా వాక్యం వినడానికి చాలా త్వరపడి ఉండాలి. అలాగనే నేను మీ అందరికి చెప్పాను, ఇందులో దాపరికాలు ఏమీ లేవు. మనందరం కూడా ఒక సంఘము గనుక మరి దానికి కూటములు అంటే దానికి ఖర్చుతో కూడి ఉంటుంది. అది మీ అందరికి తెలిసిన విషయమే. అయితే ఇదివరకు లాగా భోజనాలు అనేవి మనం దాని నుంచి తొలగించాం. సేవకుడికి మాత్రమే భోజనాలు పెట్టాలని నిర్ణయించుకున్నాము. అలాగనే సేవకుడికి కానుక పెట్టాలని అనుకున్నాము. అలాగనే ఆయన రావడానికి పోవడానికి అయ్యేటువంటి ఆ ఖర్చులు కూడా మనమే భరించాలని కూడా నేను మీకు చెప్పి ఉన్నాను మునుపు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది భారం అనుకోకుండా మనందరి హస్తాలు కూడా అందులో ఉండాలని నేను మీకు మరలా తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇచ్చి దరిద్రులైన వారు ఎవ్వరు లేరు. ఇదేదో ఆనవాయితీగా చెప్పుకొని వస్తుంది కదా అని మీరు అనుకోబాకండి. ప్రైజ్ ది లార్డ్. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ఆయన మర్చిపోయినటువంటి దేవుడు, దానికి తగిన మేలులను దయచేయి దేవుడు. గత 20 సంవత్సరాల నుంచి ఈ మాట వెంటనే వస్తున్నామండి. నేను మిమ్మల్ని మొబిలైజ్ చేయడానికి చెప్పట్లేదు. ఇది మిమ్మల్ని ఏదో కదిలేదు ఈ లేఖనాలను బట్టి మీరు ఇవ్వండి అని నేను చెప్పట్లేదు. దాని వెనకాల నిజముగానే లాభం ఉన్నదని నేను చెబుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. సరే, ఆ కూటముల గురించి కూడా ప్రతిరోజు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి.
మరి మేమైతే ప్రతిరోజు కూడా ఇంట్లో కూడుకుంటున్నాము. మీ అందరి గురించి కూడా, మీ అందరి అవసరతల గురించి కూడా మేము ప్రార్థనలు చేస్తున్నాము. ఇంకా మీరు పర్సనల్ వ్యక్తిగత సంబంధమైనటువంటి విషయాలు ఏమన్నా మేము జ్ఞాపకం చేసుకోవాలని మీరు అనుకుంటే దాన్ని మీరు రాసివ్వండి. మా అనుదిన ప్రార్థనలో మేము కూడుకునే మా ఇంటి వారు, అలాగని కొంతమంది యవనస్తులు కూడా వస్తున్నారు, వారు కూడా వచ్చి మీకోసము ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మంచిది, చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం. ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగములో గనక మనం గమనిస్తే 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి లేఖనాలను నేను చదివించాను. మొదట చదివించిన లేఖనం ఏంటంటే నిర్గమాకాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదివించాను. ప్రైజ్ ది లార్డ్. అటు తర్వాత నేను నిర్గమాకాండము 4వ అధ్యాయము 20వ వచనాన్ని నేను మీకు చదివించాను. ఈ 2 లేఖనాలను మనం గమనిస్తే మొట్టమొదట చదువుకున్నటువంటి లేఖనం నిర్గమాకాండము 2వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఏమని రాస్తుందంటే మోషే ఐగుప్తు దేశములో నుండి పారిపోయాడు అని ఉంది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనిస్తే ఏ దేశము నుండి అయితే మోషే పారిపోయి వచ్చాడో మరలా అదే దేశానికి తిరుగు ప్రయాణం అయ్యాడు అని రాస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అని గనక మనం ఆలోచన చేస్తే మోషే ఒక ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. మోషే ఒక ఐగుప్తీయుణ్ణి కొట్టి అతన్ని చంపి అతన్ని ఇసుకలో పూడ్చిపెట్టాడు. నేను అతన్ని చంపిన విషయము ఫరోకు తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అని భావించిన మోషే ప్రాణభయం చేత ఐగుప్తు దేశమును విడిచి మిద్యాను అనేటువంటి ఒక అరణ్య ప్రాంతానికి రావాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పారిపోయాడు, దేనికి పారిపోయాడు అని గనక మనం ఆలోచన చేస్తే మోషే భయానికి గురయ్యాడు. అక్కడ 40 సంవత్సరాలు ఒక యువరాజుగా ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఆయన యువరాజు వలె పెరిగాడు, బంగారములో పెరిగాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే మనం చూస్తే ఐగుప్తు దేశము చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలను కూడా మోషే యుద్ధం చేసి ఓడించి ఐగుప్తు యొక్క జెండాను ఎగరవేసిన వాడు మోషే. ఎన్నో యుద్ధ విద్యలు వచ్చు మోషేకి. మోషే చాలా జ్ఞానవంతుడు, తెలివైన వాడు. ప్రైజ్ ది లార్డ్. మోషేకు అనేకమైనటువంటి భాషలు వచ్చు. మోషే కత్తితోటి యుద్ధం చేయగలిగినటువంటి ఒక యోధుడు. ప్రైజ్ ది లార్డ్. 40 సంవత్సరాలు ఆ రకమైనటువంటి ఆ రాజరికపు జీవితాన్ని అనుభవించినటువంటి మోషే ఎప్పుడైతే ఐగుప్తీయుడిని చంపాడో, ఆ వార్త ఫరోకు తెలిసిందో, అప్పుడు మోషే భయపడాల్సి వచ్చింది. అక్కడ ఈ వార్త ఫరోకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా మోషే ఇక నన్ను బ్రతకనివ్వడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నా ప్రాణాలను కాపాడుకోవాలని, ఇక నేను ఐగుప్తులో ఉండకూడదు అని మోషే ఐగుప్తుని విడిచిపెట్టి పారిపోయి పరిగెత్తుకుంటూ మిద్యాను అనేటువంటి ఒక ప్రాంతంలోకి వచ్చాడు. ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది స్త్రీలకు ఆయన సహాయం చేశాడు. ఆ తర్వాత ఈ చరిత్ర అంతా కూడా మీకు తెలుసు, దాన్ని నేను చెప్పదలుచుకోలేదు. అక్కడ ఇత్రో అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడికి ఒక కుమార్తె ఉంటే ఆ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకొని మోషే అక్కడే ఆ భార్యతోటి చక్కగా మరి పిల్లల్ని కన్నాడు. 2 మగ పిల్లలు కలిగారు. అక్కడ తన మామకు కొన్ని గొర్రెల మందలు ఉంటే ఆ కొన్ని గొర్రెలను తీసుకొని ఇతను కూడా కాపరి పని చేస్తా ఉన్నాడు మోషే. ఎన్ని సంవత్సరాలు మోషే కాపరి పని చేశాడు అంటే 40 సంవత్సరాలు మోషే గొర్రెల కాపరిగా ఆ మిద్యాను అరణ్యములో, ఆ మిద్యాను ఆ ప్రాంతంలో తన గొర్రెల్ని మేపుకుంటూ గొర్రెల్ని పోషిస్తూ జీవించాడు ఆయన. మొట్టమొదటి 40 సంవత్సరాలు 1 నుంచి 40 వరకేమో చక్కగా యువరాజు వలె ఐగుప్తులో ఉన్నాడు. కానీ రెండవ 40 సంవత్సరాలు అంటే 40 నుంచి 80 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ మిద్యాను అరణ్యములో గొర్రెల మందలు మేపుకుంటూ ఉన్నాడు. మరి 40 సంవత్సరాలు ఒకే పని చెయ్యటము అంటే మరి మిగతా పనులన్నీ కూడా మర్చిపోతాం మనం, అవునా కదా? 40 సంవత్సరాలు ఒకే పని చేశాడంటే అందులో ఆరితేరిపోతాడు అతను. ప్రైజ్ ది లార్డ్. గొర్రెల్ని ఎలాగ పిలవాలో తెలుస్తుంది, అవునా?
మా స్కూల్లో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, నా క్లాస్ స్టూడెంట్. అతని పేరు కోటేష్, ఆయన పేరు, ఆ పిల్లాడి పేరు. అరే స్కూల్కి వస్తున్నావు కదా, మరి ఖాళీగా ఉన్న టైంలో ఇంటి దగ్గర ఏం చేస్తావంటే, ఆ పిల్లోడు చెప్పాడు, ఖాళీగా ఉన్న సమయాల్లో మా నాన్న గొర్రెలను తీసుకొని నేను బయటికి వెళ్తాను సార్ అన్నాడు. సరే, అవి నీ మాట వింటాయా అంటే, వింటాయి సార్ అన్నాడు. వాటిని మరి ఎలా పిలుస్తావు నువ్వు, వాటికి ఏమైనా పేర్లు పెట్టావా అంటే, పేరు కాదు సార్, మేము లొట్ట కొడతాం అన్నాడు. లొట్ట కొట్టడం అంటే ఏంటి అని అడిగాను నేను. అంటే వాడు అన్నాడు, ఇట్లా అంటాం సార్ మేము. వాడంటే పెద్ద శబ్దం వచ్చింది, నేనంటే రావట్లేదు. ఆ లొట్ట కొట్టినప్పుడు అంట గొర్రెలు వరుసలో వస్తాయంట నీళ్లు తాగటానికి, వాటికి అర్థం అవుతుందంట. గొర్రెలతో మాట్లాడుతున్నాడు ఆ పిల్లాడు. అలాగా ఒక రకమైన శబ్దం చేసినప్పుడు గొర్రెలన్నీ వరుసలో వచ్చి నీళ్లు తాగుతాయి అంట. చూసారా, ఎక్కడన్నా ఉన్నా కూడా ఒక రకమైనటువంటి కేక వేస్తాడంట, గొర్రెలన్నీ చూస్తాయంట అతనికి వెళ్ళి. చిన్న పిల్లవాడే కానీ గొర్రెల భాష తెలుసు. ఇప్పుడు మోషే ఒకప్పుడు యుద్ధాలు చేసినోడే, తెలివి ఉన్నోడే. కానీ ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు గొర్రెలు కాయటం వల్ల గొర్రెలు కాసి కాసి గొర్రెలతోనే ఉండి ఉండి 40 సంవత్సరాలు గొర్రెలకు మేత వేయించటం, గొర్రెలు పిల్లల్ని కంటే వాటిని మేదేసుకొని ఇంటికి తెచ్చుకోవటం, గొర్రెల్ని కడగటం, గొర్రెల్ని మంచి పచ్చిక మైదానాలు ఉన్న స్థలాలకు తీసుకుపోవటం, గొర్రెలు నీళ్లున్న స్థలాలకు తీసుకుపోవటం, ఇదే కదా మోసే పని. మోసే అనుకొని ఉండొచ్చు కదా, ఇక నాకు సౌకర్యవంతంగా ఉంది, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇలాగ మోసే జీవితం ఉండగా ఒక రోజు అకస్మాత్తుగా మోసే ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏమిటా నిర్ణయం అంటే, నేను మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలి, నేను మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలి. అక్కడ నా ప్రజలు ఉన్నారు, వారు బానిసత్వంలో అల్లాడిపోతున్నారు, వారిని నేను విడిపించి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన మోషేకు కలిగి మోషే ఏం చేశాడంటే, వెంటనే ఒక గాడిదని తీసుకున్నాడు. ఆ గాడిద మీద తన భార్య పిల్లల్ని ఎక్కించాడు. పద మనం ఐగుప్తుకు వెళదాం అని బయలుదేరుతున్నాడు. ఒకప్పుడు అదే దేశం నుండి పారిపోయి వచ్చాడు కదా, ఒకప్పుడు ఆ సమస్యను చూసి భయపడ్డాడు కదా. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఐగుప్తు నుంచే కదా పారిపోయి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఐగుప్తు మీదకి వెళ్ళడం ఏంటి? ఐగుప్తు అనేది ఒక వ్యక్తి కాదే, ఐగుప్తు అనేది ఒక దేశం, అదొక రాజ్యం. ఆ కాలంలో ఐగుప్తు అనేది ఒక శక్తివంతమైనటువంటి రాజ్యం, దాంతో యుద్ధం చేసి గెలవలేం. రథాలు ఉన్నాయి వాళ్ళకు, రకరకాల ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర బంగారం ఉంది, ఐశ్వర్యవంతమైనటువంటి దేశంగా ఉంది ఐగుప్తు. మరి అలాంటి ఒక ఐగుప్తు మీదకి 80 సంవత్సరాల ముసలాడు వెళ్ళి యుద్ధం చేయగలడా? మీరే చెప్పండి. 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే, యుద్ధంలో ఆరితేరినప్పుడే, అన్ని విద్యల్లో ప్రావీణ్యుడిగా ఉన్నప్పుడే ఆ ఐగుప్తు దేశమును విడిచి పారిపోయి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, శరీరం ఉడికిపోతుంది 80 సంవత్సరాల వయసులో. 80 సంవత్సరాల వయసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను పరిగెడతాను అని చెప్పరు, కానీ ఒకప్పుడు నేను పరిగెత్తానని చెబుతాను. ఒకప్పుడు నేను ఈత కొట్టానని చెప్తాను, ఒకప్పుడు నేను కేజీ బెల్లం తిన్నాను అంటాడు, ఒకప్పుడు నేను కేజీ శనగిత్తనాలు తిన్నా అంటాడు, ఒకప్పుడు నేను అంత ఎత్తు గోడ మీద నుంచి దూకేవాడిని రా. ఏది 80 సంవత్సరాల వయసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగితే వాళ్ళు చెప్పే ఇవి అనుభవాలు చెబుతారు, కానీ ఇప్పుడు చేస్తానని చెబుతారా? కానీ మరి మోషే ఏమంటున్నాడు ఇక్కడ, 80 సంవత్సరాల వయసులో తన భార్యను తన పిల్లల్ని తీసుకొని ఒక ఎండిపోయిన కర్రను పట్టుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి తాతయ్య వెళ్తున్నావు అంటే ఏం చెప్పేవాడు? ఐగుప్తుకి వెళ్తున్నా. ఎందుకు తాతయ్య అంటే యుద్ధానికి వెళ్తున్నాను రా, యుద్ధానికి వెళ్తున్నా నేను. ఏంది 80 సంవత్సరాల వయసులో ఆ ఎండిపోయిన కర్ర పట్టుకొని యుద్ధానికి వెళ్తున్నావా? అది అసలు సాధ్యమయ్యే పనేనా చెప్పండి? ఈ రోజుల్లో నేనున్నాను అనుకుందాం, నేను ఒక కర్ర పట్టుకొని నడుచుకుంటూ రొమ్ము విరుచుకొని వెళ్తూ ఉన్నా. ఎవరో అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు నాయన అని. అప్పుడు నేను అమెరికా మీదకి యుద్ధానికి వెళ్తున్నా అని చెప్పాను అనుకోండి, ఏమవుతుంది?
నమ్ముతారా? ముందు ఒక మాట అంటారు, జాగ్రత్తగా పోయి గెలిచిరా అంటారు ఎటకారంగా. అవునా కాదా? లేదు, నేను రష్యా మీదకి యుద్ధానికి వెళ్తున్నాను అని చెప్పాను అనుకోండి, నమ్ముతారా? సరే, ఇప్పుడు ఇంకొక రకంగా చెప్పుకుందాం. 80 సంవత్సరాల వృద్ధుడు ఒక కర్ర పట్టుకొని నడుచుకుంటూ నేను రష్యా మీదకి యుద్ధానికి వెళ్తున్నా అని చెప్పాడు అనుకోండి, ఏమనుకుంటాం? పిచ్చి పట్టింది అనుకుంటాం ఖచ్చితంగా. వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఈ వయసులో రష్యా మీదకి యుద్ధానికి వెళ్తాడా? అసలు సాధ్యమయ్యే పనేనా? సాధ్యమయ్యే పనేనా? అది అవ్వదండి. ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు చూసి భయపడి పారిపోయిన దేశం అది. మోషే ఒకప్పుడు ఆ దేశాన్ని చూసి పారిపోయి వచ్చాడు. అమ్మో నన్ను చంపుతారు అని పారిపోయాడు కదా. కానీ మరి ఇప్పుడేం చేస్తున్నాడు మోషే? అదే దేశం మీదకు యుద్ధానికి వెళ్తున్నాడు. ఏమిటి ఈ రెండు లేఖనాల మధ్య? ఈ నిర్గమకాండము 2వ అధ్యాయం 15 ఆ వచనానికి, ఈ నిర్గమకాండం 4వ అధ్యాయం 20వ వచనానికి మధ్యలో మోషే ధైర్యం గనక చూస్తే, మోషే ధైర్యము పెరిగిపోయింది. ఇక్కడ భయస్థుడే, పిరికివాడే, పారిపోయాడు. కానీ ఇక్కడ చూస్తే మోషే యొక్క ధైర్యము అంతకంతకు అధికమైపోయింది. ఒకప్పుడు పారిపోయాడు, ఏ సమస్యను చూసైతే పారిపోయాడో ఇప్పుడు అదే సమస్యని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు మోషే. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. మనం కూడా కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లో మనల్ని కుంగదీసిన సమస్యలు కొన్ని ఉంటాయి. అలాంటిది నాకు జరగకుండా ఉంటే బాగుండు మరలా అని ఆలోచన చేసేటువంటి సమస్యలు కూడా ఎదుర్కొని ఉంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. కొన్ని గడ్డు పరిస్థితులు ఉంటాయి. కొంతమందిని చూసినప్పుడు భయం కలుగుతుంది, కొన్ని సమస్యలను చూసినప్పుడు భయం కలుగుతుంది. మీరు వింటున్నారా? కొన్నిసార్లు అదే సమస్యలు క్రైస్తవ విశ్వాసిని దేవుడి దగ్గర నుంచి శాశ్వతంగా దూరం చేస్తాయి. చాలా మంది మీరు భక్తి ప్రారంభంలో ఉన్నప్పుడు విశ్వాసులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉండుంటారు కదా. కానీ ఇప్పుడు అంతమంది ఎందుకు సంఘానికి రావట్లేదు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడిగి చూడండి, ఎందుకు సంఘానికి రావట్లేదంటే వాళ్ళు చెప్పే కారణం ఏంటో తెలుసా? అన్ని శోధనలు వచ్చి పడతానే మాకు చర్చికి వస్తేనే. నాకు తెలిసిన ఒక సేవకుడు వర్తమానములు బాప్టిజం తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం కోసం నేను నిలబడాలి అని చెప్పాడు. పెద్ద పెద్ద సభలు పెట్టాడు. కానీ ఇప్పుడు ఆయన సేవా మార్గం నుంచి తొలగిపోయి ప్రైజ్ ది లార్డ్ మద్యం సేవిస్తూ యథావిధిగా ఉన్నాడు. మళ్ళా విశ్వాసి కాదండి, సేవకుడే. ప్రైజ్ ది లార్డ్. సమస్యలకు భయపడిపోయి ఇక నాకు దేవుడే వద్దు అనేటువంటి స్థితిలోనికి వచ్చాడు. దేవుడు నాకు ఏం చేశాడు అనేటువంటి స్థితిలోనికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సమస్యలు కొన్నిసార్లు మనల్ని కుంగదీస్తాయి. కానీ ఇక్కడ మోషేను కుంగదీసిన ఏ సమస్య అయితే ఉన్నదో అదే సమస్య వైపు మోషే ప్రయాణించడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఈ 2 వచనాలకు మధ్యలో మోషే దేవుణ్ణి కలుసుకున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈ 2 వచనాలకు మధ్యలో మోషే దేవుణ్ణి కలుసుకున్నాడు. ఒక మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషే దేవుని యొక్క మాటలను విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునితో ఒక వ్యక్తిగత సంబంధమైనటువంటి ఒక అనుభవాన్ని మోషే కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ వ్యక్తిగత సంబంధమైనటువంటి అనుభవాన్ని మోషే దేవుడి దగ్గర నుంచి ఎలాగైతే పొందుకున్నాడో, ఆ పొందుకున్న దగ్గర నుంచి కూడా మోషే ఇక దేనికి భయపడట్లేదు. మోషే మరలా తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు వింటున్నారా? వింటున్నారా? ఇవాళ మనం కూడా రకరకాల సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి మనకు ఉండకపోవచ్చు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. చర్చికి వస్తాం, పాటలు పాడతాం, వాక్యం చదువుతాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం. అయినా దేవునితో గనక ఒక వ్యక్తిగత అనుభవాన్ని నువ్వు కలిగి లేకపోతే నీవు ఆ సమస్యలను జయించలేవు. నువ్వు చెప్పుకోవచ్చు నేను క్రైస్తవుడిని అని, నేను క్రైస్తవురాలని అని నువ్వు చెప్పుకోవచ్చు.
లేదా నాకు 15 సంవత్సరాల అనుభవం ఉంది సంఘంలో, నేను గత 20 సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నాను, లేదా నేను 30 సార్లు బైబిల్ చదివాను, లేదా 8 సార్లు నేను బైబిల్ చదివాను, నాకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా బైబిల్ అంతా తెలుసు, నాకు నువ్వు ఏ అధ్యాయంలో ఏముందో చెప్పమన్నా కూడా నేను చెప్పగలను అని చెప్పేటువంటి శక్తి సామర్థ్యాలు నీకున్నా, నీకు గనక దేవునితో ఒక వ్యక్తిగత అనుభవాన్ని నువ్వు కలిగి లేకపోతే నువ్వు పడిపోతావు నిశ్చయంగా. ఇవాళ చాలా మంది సంఘాలకు వస్తూ సంఘానికి వస్తారు సడన్ గా నువ్వు కనిపించరు. ఒక వారం అవుతుంది, 2 వారాలు అవుతుంది, వారాలు కాస్త నెలలు అవుతుంది, నెలలు కాస్త సంవత్సరాలు అవుతుంది, సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడో రోడ్డు దగ్గర, ఎక్కడో వైన్ షాప్ దగ్గర వాళ్ళని కనుగొంటావు. అన్న ఇదేంటన్నయ్య, మొన్నటిదాకా నువ్వు చర్చికి వచ్చేవాడివి, ఏంటి ఇలా అయిపోయావంటే అదంతా పెద్ద స్టోరీలే అంటాడు. ఇంకా వింటున్నారా? వచ్చి పాటలు పాడేవాడు ఏంటి ఇలా తాగుతున్నాడు, అరే ఆమె మంచి భక్తి పర్రాలు, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసేది, ఏందామా నోరు అట్లా మారిపోయింది, అలా తిడుతుంది ఏంది ఆవిడ. సడన్ గా చర్చికి వచ్చేవాడు నామాలు పెట్టుకొని తిరుగుతున్నాడు ఏంది. నేను చెప్పేది ఊహాగానాలు కాదు, ఇవి నిజంగా జరిగినాయి చెబుతున్నా నేను మీకు. మీరే అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, మీ పక్కన ఇది వరకు కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? చెప్పండి, మీరే చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా, మీ పక్కన ఇది వరకు కూర్చున్నటువంటి వారు, మీ భక్తి జీవితం ప్రారంభమైనప్పుడు కూర్చున్న వారు ఇప్పుడు ఉన్నారా? కాలము మామూలుది కాదు. ఎలా ఉంటుందంటే మిమ్మల్ని భక్తికి పరిచయం చేసిన వాళ్ళు పడిపోతారండి. విచిత్రం అది. మిమ్మల్ని ఎవరైతే దేవునికి పరిచయం చేశారో వాళ్ళు దేవుళ్ళో ఉండరు. విచిత్రం అది. అరే అలా నువ్వే కదా నన్ను చెప్పి మార్చింది, దేవుళ్ళలోకి నడిపించింది నువ్వే కదా, ఇప్పుడు నువ్వే ఎట్లా అంటే ఎట్లాగా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇవన్నీ జరుగుతాయి అంటే వాళ్ళు సంఘానికి వస్తారు, వాక్యాన్ని చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, కానీ దేవునితో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు కలిగి ఉండరు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రైజ్ ది లార్డ్. వారి యొక్క జీవితంలో ఒక వ్యక్తిగత అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉండరు. అందు నిమిత్తమే వాళ్ళ జీవితాలు ఏమవుతారంటే పడిపోతారు. ఇంకా అర్థమవుతుందా? దేవునితో ఎప్పుడు కూడా ఒక వ్యక్తిగత అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మోషేతో దేవుడు మాట్లాడాడంట, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడంట, పేతురుతో దేవుడు మాట్లాడాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆ గుడ్డివాడితో దేవుడు మాట్లాడాడంట, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీతో దేవుడు మాట్లాడాడంట. చక్కగా 4000 సంవత్సరాల చరిత్ర చెప్పావు నువ్వు, బాగానే ఉంది. బట్ యేసుక్రీస్తు మరణించిన తర్వాత 2000 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఈ 2000 సంవత్సరాలు ఆయన చాలా కార్యాలు చేశాడు చాలా మంది జీవితాల్లో. వాళ్ళ గురించి కూడా చెప్తున్నాం. మరి ఈ కాలం ప్రవక్త గురించి కూడా చెప్తున్నాం. మన ప్రవక్త ద్వారా ఉడతలను కలుగజేశాడు ఆయన. మంచు తుఫాన్ ఆపగలిగాడు. ఎంతో మంది మరి అస్వస్థతకు గురై ఆయన సభలకు తీసుకురాబడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సభ అయిపోయిన తర్వాత స్వస్థపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బ్రహ్నం గారి జీవితంలో దేవుడు ఒక కదిలాడాడు, బలమైనటువంటి ఒక కదలిక ఆయన దేవుడు ఆయన జీవితంలో కలిగించాడు అని మనం చెప్పుకుంటాం. దట్ ఈస్ హిస్టరీ. చెప్పుకోవాలి, మంచిదే. కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీ పరిస్థితి ఏంటి? నిన్నడిగితే ఏం చెప్తావు నువ్వు? దేవుని దగ్గర నుంచి కనీసం ఒక తలనొప్పి తగ్గించుకున్న అనుభవం నీకుందా? అమ్మ నేను మీతోనే మాట్లాడుతున్నా, మౌనంగా ఉంటే నేనేం చేయగలను? మోషేకి దేవుడు చేశాడు. మోషే కాలంలో ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. యెహోషువ కాలంలో అయితే ఒక మనిషికి దేవుడు ఈ విధంగా తోడు ఉండుట మానవాళి చరిత్రలో జరగలేదని రాయబడి ఉంది యెహోషువ కాలంలో. ఎందుకంటే సూర్య చంద్రులను ఆపాడు అక్కడ. ఒక మనిషి కోసం దేవుడు సూర్య చంద్రులను ఆపేశాడు. అది యెహోషువ జీవితంలో జరిగింది. మంచిదే.
మరి ఏలియా కాలంకి వస్తే ఏలియా ఆకాశాన్ని ఆజ్ఞాపించాడు, వర్షం పడకూడదు నేను ఆజ్ఞాపించేంత వరకు. ప్రైజ్ ది లార్డ్. మంచైనను వర్షమైనను పడకూడదు అన్నాడు. ఏలియా జీవితంలో జరిగినాయి, ఎలీషా జీవితంలో జరిగినాయి. ఇది నువ్వు నేను జీవిస్తున్న కాలం. మరి నీ జీవితంలో ఏమైనా జరిగినాయా? నా జీవితంలో ఏమైనా జరిగినాయా? నీతో దేవుడికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం ఎలాగుంది ఇప్పుడు? అది బలహీనపడిందా, బలంగా ఉందా, ఉంటే ఏ స్థితిలో ఉంది? అసలు దేవుడు నీ భక్తి జీవితంలో ఉన్నాడా లేడా, నువ్వు నడుస్తున్నావు, నీతో పాటు నడుస్తున్నాడా లేదా అనేవి అది నీకే తెలుస్తుంది. ఒకవేళ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని నువ్వు కలిగి లేకపోతే, నువ్వు సామాన్యంగా అందరి వలె వచ్చి వెళ్ళిపోయేటువంటి స్థితిని కనుక నువ్వు కలిగి ఉంటే, యూ కాంట్ స్టాండ్ ఆర్ యూ కాంట్ రీచ్ యువర్ డెస్టినేషన్. లేదా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు. మధ్యలోనే ఏదో బోర్లా పడతాం. నమ్మండి నన్ను, మధ్యలోనే నీ విశ్వాస జీవితం మధ్యలోనే ఏదో ఒక నీకు తెలియనటువంటి ఒక సమస్య వస్తుంది, దానికి నువ్వు పడిపోతావు, ఇక దేవుడి దగ్గరికి రాను కూడా రావు. ఆ సమస్య అలా చేస్తుంది నిన్ను. తెలిసిన దారిలో నడిచేటప్పుడు పర్వాలేదండి, బాగానే నడుస్తాం, కళ్ళు మూసుకుని కూడా నడుస్తాం. కానీ కొన్నిసార్లు తెలియని దారుల గుండా వెళ్లాల్సి వస్తుంది, తెలియని పరిస్థితులు మన జీవితంలోకి వస్తుంది. అంటే నేనేం చెప్తున్నానంటే, మన జీవితం అనేది 3 పువ్వులు 6 కాయలు లాగా నడిచినంత కాలం బాగానే ఉంటుంది, సంతోషంగా ఉంటాం, సంఘానికి వస్తాం, ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం, కానుకలు వేస్తాం, సూపర్. కానీ తెలియని మార్గములు గుండా వెళ్లాల్సి వస్తుంది. అంటే అకస్మాత్తుగా నష్టపోయినప్పుడు, అకస్మాత్తుగా నీ జీవితంలో గుంతలు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా నువ్వు కొండ శిఖరాలను ఎక్కాల్సి వచ్చినప్పుడు, నువ్వు తెలియని మార్గము, తెలియని పరిస్థితులు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు దాన్ని సరిగా ముగిస్తామో లేదో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి మనకు. అందు నిమిత్తమే మనకొక అండ కావాలి, మనకొక కొండ కావాలి, మనకొక బలవంతుడు కావాలి. మనం బలహీనులమైనప్పటికీ కూడా ఒక బలవంతుణ్ణి మనం ఆశ్రయించాలి. ప్రైజ్ ది లార్డ్. మరి మోషే ఐగుప్తు మీదకి వెళ్తున్నాడు, ఒంటరిగా వెళ్తున్నాడు, ఒక్కడే వెళ్తున్నాడు, భార్యను తీసుకొని వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్ళాలంటే ఒక సైన్యము కావాలి, అవునా? మరి ఇతని వెనకాల ఏ సైన్యం లేదు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. తాతయ్య ఏంటి యుద్ధానికి వెళ్తున్నావా అని నవ్వినప్పుడు, ఎలా వెళ్తున్నావు, ఎలా జయించొస్తావంటే, నాకు తెలియదు, ఒక ఆయన చెప్పాడు నన్ను వెళ్ళమని, నేను వెళ్తున్నాను అంతే, ఆయన చూసుకుంటాడని చెబుతున్నాడు ఆయన. దాని మీద నువ్వు జయిస్తావా నాకు తెలియదు, కానీ ఒక ఆయన చెప్పాడు నన్ను వెళ్ళమన్నాడు అక్కడికి. అలాంటి ఒక అనుభవాన్ని మోషే కలిగి ఉన్నటువంటి ఒక అనుభవాన్ని ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు మనము కూడా కలిగి ఉండాలి. అలాంటి ఒక వ్యక్తిగత సంబంధమైనటువంటి అనుభవాన్ని మనం కలిగి లేకుండా మన యొక్క ఈ విశ్వాస జీవితాన్ని మనం ముందుకి సాగించలేం, కష్టమవుతుంది ఉండే కొద్దీ. ఇప్పటికి కూడా చిన్న తలనొప్పి వచ్చినా కూడా విశ్వాసము చేత నేను తగ్గించుకున్నాను, దేవుడు నా విశ్వాసమును బట్టి ఈ తలనొప్పిని తగ్గించాడు అనేటువంటి చిన్న చిన్న కార్యాలను కూడా తమ జీవితాల్లో జరిగించుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి ప్రవక్త అంటాడు, ఈ చిన్న కార్యాన్ని విశ్వాసము ద్వారా జరిగించుకోలేని వాడివి ఆ ఎత్తబొట్లు ఎలా ఉంటావు? అదే వంటి 2 చేతుల పైకి ఎత్తి నేను ఎత్తబడతాను అంటావు. ఎవరో ఒకళ్ళు వచ్చి ఎత్తాలి తప్ప నిన్ను. చిన్న తలనొప్పిని ప్రవక్త అంటున్నాడండి, చిన్న తలనొప్పిని నువ్వు తగ్గించుకోలేవు, నేను ఎత్తబడతాను, నేను ఎత్తబడతాను, నేను ఎత్తబడతాను. ప్రైజ్ ది లార్డ్. వాక్యం తెలియటం మంచిదే, పాటలు పాడటం మంచిదే, కానీ వీటన్నిటికంటే మొదటిగా మనం, ప్రైజ్ ది లార్డ్, అన్నిటికంటే మొదటిగా దేవునితో ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడితో నీ కనీస సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆ సంబంధం లేకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నా కూడా నువ్వు క్రైస్తవుడు కాదు. ఈ మాట నేను చెప్పట్లేదండి,
ఈ మాట నేను చెప్పట్లేదు, స్వయంగా ప్రవక్త చెప్తున్నాడు. నేను మీకు కొన్ని చదివి వినిపిస్తాను. అలాగే పాస్టర్ గారులు కూడా, ఒక క్రైస్తవుడికి ఒక పాస్టర్కు కొన్ని లక్షణాలు ఉండాలంట. అంటే క్రైస్తవుడని చెప్పుకుంటున్న వాళ్ళకి, అలాగే పుల్పిట్ దగ్గరుండి వాక్యము బోధించే వాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలంట. అవేంటో చెప్తున్నాడు చూడండి. కాలము చేత పరిశీలించబడిన విశ్వాసం అనే వర్తమానంలో 58వ సంవత్సరంలో చెప్పబడింది ఇది. A man is not qualified to stand behind the platform or the pulpit until he is met God and had an experience. ఒక మనిషి పుల్పిట్ వెనకాల నిలబడి లేదా ఈ వేదిక మీద నిలబడటానికంటే ముందుగా అతడు దేవుణ్ణి కలుసుకున్న అనుభవాన్ని అతను కలిగి ఉండాలంట. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇక్కడ ఈ పుల్పిట్ వెనక నిలబడేటువంటి ఒక మనిషి ఎవరైతే ఉన్నారో, వాక్యాన్ని బోధించే మనిషి ఎవరైతే ఉన్నారో, అతడు దేవుణ్ణి కలుసుకున్నటువంటి ఒక అనుభవాన్ని అతను పొందుకొని ఉండాలంట. లేదు అంటే అతను అర్హత లేనివాడు అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. అతనికి దేవునితో అనుభవం లేకపోతే అతనికి అర్హత, బోధించే అర్హత లేదు. అలాగే ఏమంటున్నాడు ఇక్కడ, నో పర్సన్ హ్యాస్ ఎ రైట్ టు కాల్ దెమ్సెల్వ్స్ ఏ క్రిస్టియన్. అలాగనే దేవునితో ఒక వ్యక్తిగత అనుభవాన్ని నువ్వు పొందుకోకుండా క్రైస్తవుడు అని నిన్ను నువ్వు పిలుచుకునే అర్హత కూడా నీకు లేదంట. కఠినమే మాట. అంటున్నారు, ఏమంటున్నాడు? దేవునితో వ్యక్తిగత అనుభవాన్ని నువ్వు పొందుకోకుండా నేను క్రైస్తవుడను అని చెప్పేటువంటి అర్హత కూడా నీకు లేదంట. మరి ఈరోజు మన సంగతి ఎలా ఉందో చెప్పండి మీరే. అలాగనే ఫ్రమ్ దట్ టైం, ఆ సమయం నుండి అనే వర్తమానంలో 77వ పేరాలో ఏం చెప్తున్నాడంటే, I would like to see the preachers in here. Just a minute. Do you see, brethren, my Baptist, Methodist, Presbyterian, Pentecostals, whoever you may be, you can have a call of God on your life. ప్రవక్త అంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రసంగికులందరినీ చూడటం నాకు సంతోషంగా ఉంది. నా బాప్టిస్ట్ సోదరులారా, నా మెథడిస్ట్ సోదరులారా, నా ప్రెస్బిటేరియన్ సోదరులారా, నా పెంతెకోస్తు సోదరులారా, మీరు ఎవరైనా అవ్వచ్చండి. ఏ సంఘానికి చెందిన పాస్టర్లైనా మీరు అవ్వచ్చు. మీ జీవితాల్లో మీరు దేవుని యొక్క పిలుపును కూడా కలిగి ఉండొచ్చు. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన, మీ జీవితాల్లో మీరు దేవుని పిలుపును కూడా మీరు కలిగి ఉండొచ్చు. యూ కెన్ నో దట్ యు ఆర్ కాల్డ్ టు ద మినిస్ట్రీ. ఒక పరిచర్య నిమిత్తము నువ్వు పిలువబడ్డవాడవు అని నువ్వు ఎరిగి ఉండొచ్చు. అర్థమవుతుందా? నువ్వు ఒక పరిచర్యను జరిగించడానికి కోసమే నువ్వు పిలువబడ్డావు అన్న సంగతి నువ్వు ఎరిగి ఉండొచ్చు. బట్ ఈ బట్ అనే 3 అక్షరాల దగ్గర చాలా సమస్య వచ్చి పడుతుంది ఇక్కడ. కానీ you have no right to preach the gospel until you have had an experience with God of being born again. తిరిగి జన్మించేంత వరకు, దేవునితో ఒక అనుభవాన్ని నువ్వు పొందుకునేంత వరకు కూడా నువ్వు ప్రసంగాన్ని వేదిక మీద నుండి ప్రసంగించడానికి అర్హుడవు కాదు అని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీకు పిలుపు ఉండొచ్చంట, పరిచర్య నిమిత్తం నువ్వు పిలువబడొచ్చంట, కానీ దేవుని చేత ఒక వ్యక్తిగత అనుభవాన్ని నువ్వు కలిగి లేకపోతే నీకు క్రైస్తవుడు అని పిలిపించుకునే హక్కు లేదు. అలాగనే నేను క్రైస్తవుడును అని చెప్పుకునేటువంటి హక్కు లేదు. అలాగనే నేను పాదిరి గారిని అని చెప్పుకొని పిలిపించుకునేటువంటి హక్కు కూడా లేదని నేను కాదు, దైవ ప్రవక్తే చెప్తున్నారండి. అలాగనే మరి శిష్యుల విషయానికి వచ్చినా కూడా శిష్యులు కూడా దేవునితో ఒక వ్యక్తిగత సంబంధమైన అనుభవాన్ని, అగ్ని వంటి ఒక అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మీరు వినాలి, ఆయన చనిపోయి తిరిగి లేచి 40 రోజుల పాటు వారితో సంచారం చేసి వారితో గడిపి ఆయన వెళ్ళిపోతూ ఆయన ఏం చెప్పాడు? తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి అని చెప్పాడు.
మీరు పైనుండి శక్తి పొందు వరకు ఆ పట్టణమును విడిచి వెళ్ళొద్దని చెప్పారు. చెప్పాడా లేదా? మీరు అపోస్తలులు, నేను అపోస్తలుగా మిమ్మల్ని చేసేసాను, మరి ఇంక మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోలేదు. కానీ మొదట మీరు శక్తిని పొందండి, మొదట మీరు ఆ వ్యక్తిగత సంబంధమైన అనుభవాన్ని మీరు పొందుకోండి. ఆ అనుభవాన్ని మీరు పొందుకునేంత వరకు, ఆ అగ్ని అనుభవాన్ని మీరు పొందుకునేంత వరకు కూడా మీరు ఈ పట్టణమును విడిచిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పారు. నేను సజీవులైన మనుషులకి వాక్యం చెబుతున్నానా? బతికే ఉన్నారా మీరు? బతికుంటే ఆమేన్లేయి, హల్లెలూయాలేయి. బతికున్నాము అనడానికి మన కేకలు ఉండాలి వాక్యం చెబుతున్నప్పుడు. సచిన శవాలను చూడండి, అవి కదలవు, మెదలవు. మీదబడి ఎంత ఏడుతున్నా ఎంతసేపు ఏడుతారు, లాపండి అని అంటదా? చెప్పాలి. నువ్వు ఎంత మీదబడి ఏడిచినా, కొంతమందికి పక్కన కూర్చొని పట్టుకుంటేనే నచ్చదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు మీదబడి ఏడుస్తూ ఉంటారు, మొహం పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఆ సమయంలో శవం లేచి ఎంతసేపు ఏడుస్తామోలే అంటదా? అనదు. ప్రైజ్ ది లార్డ్. మనం బ్రతికి ఉన్నాము అంటే మాత్రం ఆయన కేకలు వేయాల్సిందే, ఆయనకు హల్లెలూయాలు చెప్పాల్సిందే, ఆయన సంఘంలో ఆమేన్లు ఉండాల్సిందే. ప్రతి ఒక్క దేవుని యొక్క మాట అంట ఆమేనుతో రావాలంట, వెనక ఆమేను వెంబడించాలంట దేవుని మాటను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అట్లా ఆమేన్లు అనేవి వెంబడించాలంట ప్రతి దేవుని మాటకు. ఇప్పుడు శిష్యులకు దేవుడు చెప్పిన మాట మీకు గుర్తు చేస్తున్నా. మీరు పైనుండి శక్తి నుండి వరకు పట్టణములోనే నిలిచి ఉండండి అని చెప్పాడు. తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పినప్పుడు ఈ శిష్యులు ఏం చేశారంటే మేడగదిలోకి పోయి 120 మంది సుమారు ఆ మేడగదిలో కూర్చొని వాళ్ళు ఏకీభవించి ప్రార్థన చేస్తా ఉన్నారు. దేనికోసం వాళ్ళు కనిపెడుతున్నారు? దే వాంట్ టు హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దేవునితో ఒక వ్యక్తిగత అనుభవాన్ని వాళ్ళు పొందుకోవటం కోసం ఆ మేడగదిలో ఉండి వాళ్ళు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తా ఉన్నారు. వాళ్ళు దేనికోసం? ఒక వ్యక్తిగత అనుభవం కోసం. ఇవాళ నువ్వు కూడా ప్రార్థన చేయాలి ఆ విధంగా, ఇవాళ నేను కూడా ప్రార్థన చేయాలి ఆ విధంగా. దేవుడి దగ్గర నుంచి కనీసం ఒక కార్యం కూడా పొందుకోకపోతే ఇంకెందుకండి మన భక్తి జీవితం? మన యొక్క ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం ఉంటుంది మనకి. ఏది? సంఘానికి వెళ్ళిన అనుభవం సరిపోదు. అది నువ్వు ఆరితేరినోడివే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే ప్రార్థనలు చేస్తారు వాళ్ళు, బైబిల్ చదువుతారు వాళ్ళు, సంఘానికి వస్తారు వాళ్ళు, సంఘంలో ప్రతి కార్యానికి సహాయం చేస్తారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఉంటాయి వాళ్ళల్లో. కానీ వారికి ఏదైనా ఒక కఠినమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం వారు జారిపోయేటువంటిది వరుసలో మొదటి వరుసలో ఉంటారు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ ఒకటి కొరతగా ఉంది. ఏమిటదంటే దేవునితో వ్యక్తిగత సంబంధమైన ఆ అనుభవం అనేది కొరతగా ఉంది. మోషే కూడా చూడండి, 40 సంవత్సరాల వయసులో పారిపోయి వచ్చాడు, 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. మరి ఇంత ఆలస్యం ఎందుకు చేశాడు? అసలు అతను పిలువబడింది ఎందుకు చెప్పండి? అసలు మోషే పిలువబడింది ఎందుకు? నేనేం చెప్పమంటారు? ఇంకా మీరు అది కూడా చెప్పకపోతే, మోషే ఎందుకు పిలువబడ్డాడంటే నేనేం చెప్పానండి దానికి? ఎందుకు పిలువబడ్డాడు? గొర్రెలు కాయడానిక? ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి పిలువబడ్డాడు ఆయన. మరి పిలువబడ్డప్పుడు మరి పారిపోయి మళ్ళీ గొర్రెలు కాసుకోవటం ఏంటి? దేవుడి చేత పిలువబడ్డాడు, శక్తి సామర్థ్యాలు వచ్చాయి, 40 సంవత్సరాలకు యుద్ధ విద్యల్లో ప్రావీణ్యుడు అయ్యాడు. అయినా కూడా మరి ఎందుకు సాహసం చేయలేకపోయాడు? సరే, దేవుడు పిలుపున్నది ఆయనకు. పుట్టుకతోనే దేవుడు ఎరుగుతాడు వాళ్ళని. అసలు ఆయన పుట్టుక దగ్గర నుంచి కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు మోషేని. అవునా? పుట్టుకతోనే ముసళ్ళన్నీ నోరులు మూపిచ్చాడంట మిఖాయిలు వచ్చి. నైల్ నదిలో జమ్ముపెట్టులో పెట్టి వాళ్ళ తండ్రి వదిలినప్పుడు 25 అడుగుల మొసళ్ళు నైల్ నదిలోనే ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఉండవు అంత పెద్ద మొసళ్ళు. అంత పెద్ద మొసళ్ళు వచ్చి జమ్ము పెట్టిన ఏమి చేయలేదంటారా?
చెప్పండి. బాగా బలిసి ఉన్నాయి అవన్నీ. ఎందుకంటే మోషే కాలంలో 2 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరినీ కూడా చంపి నైల్ నదిలో పడేయమన్నారు. ముసళ్ళకి ఆహారంగా ఇవ్వమన్నారు. పిల్లలందరినీ కూడా తిని 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 బాగా బలిసి ఉన్నాయి. మరి జమ్ముపెట్లో పిల్లలు క్యార్ క్యార్ అని ఏడుస్తూ ఉండటం అవి వినవంటావా? కానీ మరి ఆశ్చర్యం ఏంటంటే ఆ నైలు నదిలో ఆ జమ్ము పెట్టిని ముసళ్ళు ఏమీ చేయలేదు. దానికి కారణం ఏంటంటే ఏవి లేకుండా ఎందుకు ఉంటది అక్కడ? దేవుడు తన ప్రవక్తలను తన పిల్లలను ఎప్పుడు కూడా కాపాడుకుంటూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ జమ్ము పెట్టెకు కావలిగా మిఖాయేలు దూత సైన్యముతో వచ్చాడంట అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. ఏ ముసలి మాత్రం ఏం చేయగలదు ఇంకా ఆ జమ్ము పెట్టెని? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తిగత అనుభవాన్ని మోషే పొందుకున్నాడో అప్పుడు అనుకుంటున్నాడు, నేను తిరిగి వెళ్తాను, ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజలను విడిపించుకొస్తాను అనేటువంటి ఆ యొక్క నిశ్చయత మోషేకు అప్పుడు కలిగింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇవాళ మనము కూడా మన యొక్క జీవితంలో ఏదైనా సరే ఒక కష్టాన్ని ఎదుర్కోవాలంటే, ఒక శ్రమను ఎదుర్కోవాలంటే దేవుని దగ్గర నుంచి ఒక వ్యక్తిగత అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అది సాధ్యపడుతుంది. లేదంటే చిన్న సమస్యను కూడా చూసి మనం భయపడిపోయేటువంటి వారముగా ఉంటాం. ఒకసారి ఇశ్రాయేలుకు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య పేరు గొలియాత్. ఏంటా సమస్య? గొలియాత్ అనే సమస్య వచ్చింది. గొలియాత్ అంటే అర్థం ఏంటంటే మరణం. ప్రైజ్ ది లార్డ్. ఈ గొలియాతు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను దూషిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు చేత కాదంటున్నాడు, మీ దేవుడు ఏం చేస్తున్నాడని దేవుణ్ణి కూడా అవమానకరంగా దూషణ చేస్తా ఉన్నాడు. ఆ దూషణ చేస్తా ఉంటే ఇశ్రాయేలు దేశంలో అప్పుడు రాజుగా ఉన్నటువంటి సౌలు కూడా సింహాసనం మీద కూర్చొని ఆలోచన చేస్తూ, ఎవడన్నా వాడిని వెళ్ళి చంపేవాడు ఉంటే చూడండి అయ్యా అని అడుగుతున్నాడు తప్ప ఆయన స్వయంగా వెళ్ళలేకపోతున్నాడు. ఎవరైనా వెళ్ళి వాడిని చంపి వస్తే నా కుమార్తె నుంచి వివాహం చేస్తాను, నా రాజ్యంలో సగభాగం ఇస్తానని ప్రకటన చేయించండి అని చెప్పారు. కానీ ఏ ఒక్కడు కూడా రాలేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సౌలుకు వాక్యం తెలియదంటారా? సౌలుకు దేవుడు ఎవరో తెలియదంటారా? సౌలు దగ్గర ఉన్న సైన్యమునకు దేవుడు ఎవరో తెలియదంటారా? చెప్పండి. తెలుసా తెలీదా? సో మరి ఎందుకు వెళ్ళలేకపోయారంటారు? అదే సమయంలో ఒక చిన్న పిల్లాడు సౌలు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. రాజా, ఆ సున్నతి లేని కుక్క వాడేం చేస్తాడు అసలు? వాడి మీదకి నేను వెళ్తాను, నన్ను పంపించండి, వాడిని నేను చంపేసి వస్తాను అని చెప్పేసి ఒక పిల్లవాడు అంటున్నాడు. పిల్లవాడు అంటుంటే అప్పుడు సౌలు అంటున్నాడు, ఒరే నువ్వు చాలా చిన్న పిల్లవాడివి, వాడు చూస్తేనేమో చిన్నతనం నుంచి కూడా యుద్ధ విద్యలు నేర్చిన వాడు, వాడు చూసావా ఎంత ఎత్తున్నాడో, వాడి బలం చూసావా అని సౌలు ఆ చిన్న బాలుడైనటువంటి దావీదుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అప్పుడు దావీదు ఏం చెప్తున్నాడో తెలుసా? తన సంచిలో నుంచి కొన్ని అనుభవాలను బయటికి తీశాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ మన సంచి ఖాళీగా ఉండకూడదండి. మన సంచి కూడా దేవుడి అనుభవాలతో నిండుగా ఉండాలి. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ముందు, ఇదిగో నేను ఇట్లా చేశాను, నా దేవుడు ఇట్లా సహాయపడ్డాడు, ఇదిగో నేను ఈ పరిస్థితులుగా వెళ్ళినప్పుడు దేవుడు ఇలాగ సహాయం చేశాడు అని మనం కూడా కొన్ని మన సంచిలో కొన్ని అనుభవాలు పెట్టుకోవాలి. దావీదు కొన్ని అనుభవాలను తీశాడు. ఏమిటి అనుభవాలంటే, నా దేవుడు ఖచ్చితంగా వీడి చేతిలో నుంచి నన్ను రక్షిస్తాడు. అది ఎలాగో చెప్తాను వినండి. నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉండగా ఒకరోజు ఒక సింహం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆ సింహం వచ్చి నా గొర్రెలలో ఒక దానిని పట్టుకొని వెళ్ళి దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, నేను వెళ్ళి ఆ సింహాన్ని గొర్రె పిల్లను చీల్చినట్టుగా చీల్చేశాను రాజా. ఆ సింహము చేతిలో నుండి నేను నా గొర్రె పిల్లను రక్షించుకున్నాను. నా దేవుడు అక్కడ సహాయం చేశాడు, ఆ సింహము చేతిలో నుండి దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పాడు. ఇది ఒక అనుభవం. ఇది చాలకపోతే ఇంకొక అనుభవం ఉంది నా దగ్గర అన్నాడు. అదేమిటో తెలుసా రాజా? ఒక రోజు నేను మరలా నా తండ్రి గొర్రెల్లో మేపుతూ ఉన్న సమయాల్లో ఒక ఎలుగుబంటి వచ్చింది పొదల్లో నుండి.
ఆ ఎలుగుబంటి వచ్చి నా గొర్రె పిల్లలను తినడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఆ ఎలుగుబంటిని కూడా గొర్రె పిల్లను చీల్చినట్టుగా చీల్చేశాను అని దావీదు తను కలిగి ఉన్నటువంటి ఆ అనుభవాలన్నిటినీ చెప్పాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు సౌలుకు కొంత నమ్మకం కలిగింది. సరే, నా ఖడ్గం తీసుకో, నేను కలిగి ఉన్నటువంటి కవచాలన్నింటిని వేసుకో, నా శిరస్త్రాణాన్ని పెట్టుకో అని చెప్పి వీడికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసేటువంటి ఆ సర్వాంగ కవచాన్ని ధరించి పంపించండి అన్నప్పుడు వాటన్నిటిని వచ్చి ధరింపజేస్తా ఉంటే దావీదు అన్నాడు, ఇవన్నీ నాకు అలవాటు లేనివ్వండి, ఇవన్నీ నాకు అవసరం లేదు సార్, నా దగ్గర నా ఆయుధం నాకున్నది, నేను ఇదిగో ఒక చిన్న రాయి పెట్టి వాడేటువంటి ఒడిశాలను మాత్రం నేను కలిగి ఉన్నాను, ఇవి చాలండి అన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నది, ఒక చిన్న నది పారుతూ ఉంటే అక్కడ ఒక 5 రాళ్లను తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ 5 రాళ్ళు ఏమిటో తెలుసా? అవి యేసు, జీసస్ అని అర్థం. 5 రాళ్ళు, JESUS. ఆ 5 రాళ్లను తీసుకున్నాడు. తీసుకొని ఒక రాయిని ఒడిశెలలో పెట్టి గిర్రా గిర్రా తిప్పి కొట్టినప్పుడు ఆ రాయి వెళ్లి గొలియాతు నుదుటన తగిలినప్పుడు గొలియాతు బోర్ల పడి మరణించాడు. దావీదు అంతటితో ఆగలేదు గాని గొలియాతు కత్తితోనే గొలియాతు యొక్క తల నరికి ఒక సంచిలో వేసుకొని సౌలు పాదాల దగ్గర పడేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నాకు నా విషయం ఏంటంటే, ఇప్పుడు నేను అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, అరే 40 సంవత్సరాల పరిపాలన అనుభవం కలిగినటువంటి సౌలు గొలియాతును చూసి భయపడటం ఏంటి? మరి దావీదు యొక్క అన్నలు కూడా ఉన్నారు కదా అక్కడ. మరి దావీదులో ఉన్నదేమిటి, వారిలో లేనిదేమిటి? వారెందుకు భయపడ్డారు, దావీదు ఎందుకు భయపడలేదు? అంటే వారికి వాక్యం తెలీదా? తెలుసు. వారికి దేవుడు ఎవరో తెలీదా? తెలుసు. వారి దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడన్న సంగతి వాళ్ళకి తెలీదా? వాళ్ళ దేవుడు అగ్నిస్తంభం అన్న సంగతి వాళ్ళకి తెలీదా? వాళ్ళ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని కనీసం చెప్పులు దిగకుండా, కాళ్ళు నొప్పులు లేకుండా, ఒళ్ళు నొప్పులు లేకుండా, బట్టలు మాయకుండా వారిని కానాను దేశం వరకు నడిపించాడన్న సంగతి వాళ్ళకి తెలీదా? అన్ని తెలుసు. కానీ మరి ఇన్ని తెలిసినటువంటి వ్యక్తి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా గొలియాతు దగ్గరికి వెళ్ళి ఎందుకు గొలియాతుని చంపలేకపోయారు? చిన్న పిల్లోడు వెళ్ళి చంపాల్సి వచ్చింది. ఎందుకు అంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దావీదు తన దగ్గర దేవునికి సంబంధించిన కొన్ని అనుభవాలను, తన జీవితంలో కలిగిన ఆ సాక్ష్యాలను దావీదు కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ నిజం కూడా మనల్ని నిలబెట్టేది ఏంటో తెలుసా? మనకి ఈ వాక్యం ఎంత తెలుసు అనేది కాదు. నీకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు సున్నైనను పొల్లైనను పోకుండా చెప్పే సామర్థ్యం నీకు ఉన్న, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వ్యక్తిగత అనుభవాన్ని నువ్వు లేకుండా, దేవునితో ఒక సాక్ష్యాన్ని నువ్వు పొందకుండా, నువ్వు గొలియాతు లాంటి సమస్యలు వచ్చినప్పుడు నిలబడలేవు, పడిపోతాం, సౌలు వలె కూర్చుంటాం. మన నిమిత్తం ఎవడైనా పోరాడితే బాగుండు అనుకుంటాం. ఎవడు పోరాడతాడండి? నీ జీవితం 100% నీ రెస్పాన్సిబిలిటీ అది. నువ్వు రేపు దేవుడి దగ్గరికి వెళ్ళిందా, ఇదిగో ఏం వల్ల నేను ఎక్కడికి వచ్చానంటానికి లేదు. నీ బుద్ధి ఏమైంది అంటాడు ఆయన. ఇదిగో ఈడు తాగమంటే తాగాను అంటారు కొంతమంది. ఈడు తాగమంటే తాగాను, ఈడు చేయమంటే నేను చేశాను. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితం నీ బాధ్యత, 100% మీ బాధ్యతే. నీ వైఖరే నిన్ను తీసుకెళ్తుంది అక్కడికి. నీ భక్తి జీవితమే నిన్ను అక్కడికి తీసుకెళ్తుంది. నేను ఎక్కువగా ప్రార్థన చేయడం వల్ల నువ్వు పరలోకం పోవు, నేను పోతా ఎక్కువ చేస్తే. నేను నమ్మకంగా ఉంటే నాకు పరలోకం వస్తుంది. నేను నమ్మకంగా ఉంటున్నాను, నన్ను బట్టి మీ అందరికి రాదండి. మీకు అర్థమవుతుందా చెప్పేది? మరి దావీదు కలిగి ఉన్నది, వారు కలిగి లేనిది ఏమిటంటే ద ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇవాళ మీ దగ్గర కొన్ని అనుభవాలు ఇప్పటికే కొన్ని కలిగి ఉండాలి. నాకు రోగం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తే స్వస్థపడ్డాను. నేను ఇంట్లో చికాకులు ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు వెంటనే సమాధానం వచ్చింది, నాకు సఖ్యత ఏర్పడింది. ప్రైజ్ ది లార్డ్. నేను అవసరతలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు నా అవసరత అనేది సమకూర్చబడింది. వింటున్నారా? ఇలాంటి అనుభవాలు కుప్పలు తెప్పలు ఉండాలి మన దగ్గర ఇప్పటికే. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం కాబట్టి మనం. వింటున్నారా? సీనియర్ విశ్వాసం అని చెప్పుకుంటున్నావు కదా. ఏమంటే సీనియర్లు అంటే అందరు సీనియర్లే. 15-20 సంవత్సరాల అనుభవం ఉందంటే మామూలు విషయమా? 20 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటారు కానీ ఒక్కటంటే ఒక కార్యం కూడా ఉండదు వాళ్ళ జీవితాల్లో.
ఎవరిని నేను దూషించట్లేదు, విషయం చెప్తున్నా. 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను రా, నీకేం తెలుసు అనే వాళ్ళు కూడా ఉన్నారు. దావీదుని కూడా అదే కదా అన్నది, నీకు యుద్ధ అనుభవం లేదురా, వాడికి యుద్ధ అనుభవం ఉందిరా, నువ్వు ఎప్పుడైనా కత్తి పట్టుకున్నావా? వాడైతే పుట్టిన దగ్గర నుంచి కూడా కత్తి పట్టుకున్నాడు రా, నీకు డాలు లేపగలవా? నీకు అసలు యుద్ధ విద్యలు తెలుసా? ఎప్పుడైనా సైన్యంలో పనిచేసావా? ఇవేమీ చేయలేదు అన్నాడు దావీదు. దేవునితో వ్యక్తిగతంగా నీకు అనుభవం ఉందా? అది ఉండాలి. అసలు ప్రవక్త చెప్తున్నాడు, అది లేకుండా నువ్వు క్రైస్తవుడు కావని చెబుతున్నాడు ఆయన. మిమ్మల్ని మీరు క్రైస్తవులని చెప్పుకోవద్దు అది లేకుండా. ఫెయిత్ అనేటువంటి వర్తమానంలో ఇట్స్ ఆఫ్టర్ వీ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, దేవునితో మనం అనుభవాన్ని కలిగి ఉన్న తర్వాత దెన్ వి బికమ్ కండక్టెడ్ యాజ్ క్రిస్టియన్స్. అప్పుడు మనం ఆ తర్వాత నుంచి మనల్ని మనము క్రైస్తవులముగా, సహోదరులుగా, దేవుణ్ణి ఎరిగినటువంటి పురుషులు, స్త్రీలుగా మనల్ని మనం పిలుచుకోవచ్చు అంట. అమ్మ వింటున్నారా? ఎప్పుడు నాకు దేవుడు తెలుసు అని నువ్వు చెప్పుకోవాలంటే నువ్వు కూడా ఒక అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆ అనుభవాన్ని కలిగి లేకుండా నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకునేటువంటి అర్హత నీకు లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, దావీదు గురించి చెప్తూ, he had an experience, therefore he had faith, because he knowed what God had done, God could do again. దావీదు గురించి మాట్లాడుతూ దేవుడు ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడు, ఆ అనుభవం వలన అతను విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. వింటున్నారా? మనకు విశ్వాసం అనేది ఎప్పుడు అధికమవుతుంది? మనం విన్న కార్యము మన జీవితాల్లో దేవుడు జరిగించినప్పుడు మన విశ్వాసం అంతకంతకు అధికమవుతుంది. దేవుడు రక్తస్రావము కలిగిన స్త్రీని స్వస్థపరిస్తే మరి నా రోగాన్ని కూడా దేవుడు స్వస్థపరచగలడు అని నువ్వు ప్రార్థించినప్పుడు, ఆ రోగం అనేది అక్కడ స్వస్థత కార్యం జరిగినప్పుడు నీ విశ్వాసం అధికమవుతుంది. అక్కడ ఇక ఎవడు కూడా ఆ విశ్వాసాన్ని తీసేయలేడు, ఎవడికి కూడా ఆ శక్తి చాలదు. ఎందుకంటే నీకు నువ్వుగానే దేవుడి దగ్గర నుంచి ఒక అనుభవాన్ని పొందుకున్నావు, ఒక అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఎవడు కూడా నీకు పడేయలేడండి, నువ్వు ఒక సాక్షిగా ఉన్నావు ఇంక అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవునితో ఎప్పుడు కూడా, ఎల్లప్పుడు కూడా ఒక అనుభవాన్ని పొందుకోవటం కోసం మనం చూడాలి. అది అపోస్తలులు మనం గనక చూస్తే, వాళ్ళు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. ఆ పట్టణంలో మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక అగ్ని వారి గదిలోనికి వచ్చి ఆవరించింది. ఆ యొక్క అగ్ని ఆ గదిలోనికి వచ్చిన తర్వాత అది నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వారు ఆత్మపూర్ణులైనారు. ఆ ఆత్మపూర్ణులైన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? మొట్టమొదటిగా బయటకు వచ్చి వాళ్ళు వినదాన్ని, చూసిన దాన్ని సాక్ష్యం ఇచ్చారు. వారు నమ్మినటువంటి దేవుడు, వారితో ఉన్నటువంటి దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు పేతురు, కనీసము తన పేరు రాయటము రానటువంటి పేతురు, సంతకం చేయలేనటువంటి ఒక పామరులు వచ్చి ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షించబడ్డారండి. 3000 మంది రక్షించబడ్డారు. ఆయన మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ప్రజల యొక్క హృదయాల్లో గుచ్చినట్టు అనిపించిందంట వాళ్ళకి. వాళ్ళు అన్నారు, ఇప్పుడు మేము ఏం చేయాలయ్యా, ఇప్పుడు మేము ఏం చేయాలనే స్థితిలోనికి వాళ్ళు వచ్చారండి. ఎవరి మాటలకి? విద్య లేని పామరుల మాటలకి వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారంట. మేము ఏం చేయాలి ఇప్పుడు అని అడిగారంట. కానీ ఇదివరకు మరి ఎందుకు రాలేదు? ఇదివరకు ప్రజల్లోకి నేరుగా ఎందుకు రాలేదు? ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చాడో, పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు, కరెక్టే. కానీ మేడగది అనుభవాన్ని పొందుకున్న తర్వాత, ఆ పెంతెకోస్తు అనుభవం తర్వాత మరలా పేతురు అబద్ధం ఆడినట్టు మనం చూడం. అర్థమవుతుంది చెప్పేది? పేతురు నిజంగానే 3 సార్లు నేను యేసుని ఎరుగను, నేను యేసుని ఎరుగను, నేను వారిలో ఒకడిని కాదని చెప్పుకున్నాడు. కానీ పెంతెకోస్తు అనుభవం తర్వాత నేను యేసుని ఎరుగను అన్న అబద్ధం ఆడా? అయ్యా, ఆయన్ని సిలువ వేశారు కదా, నాకు కూడా సిలువ శిక్ష వేశారు కదా,
ఆయనలాగా సిలువ వేయబట్టడానికి నేను పరిశుద్ధుని కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయమన్నాడు. Praise the Lord. అంటే చంపటంలో కూడా ఆయన ఎంచుకున్న విధానం చూడండి. నన్ను ఇలాగ చంపండి, చంపొద్దు అనా లెక్క ప్రకారం అయితే, అవునా? అమ్మో మరణ శిక్ష వేశారా, నాకు యేసు తెలియదా, నేను మారిపోతాను అని అన్నట్లు అక్కడ చంపుతున్నారు కదా, ఆయనలాగా వేయొద్దు, నన్ను తలకిందులుగా వేయండి. వింటున్నారా? అపోస్తలులు అందరూ అలాంటి విధానాన్ని కలిగి ఉన్నారని ఇదివరకు భయపడ్డారేమో, కానీ పెంతుకోస్తు దినాన వాళ్ళ అనుభవాన్ని పొందుకున్న తర్వాత వారికి భయపడినట్టుగా మనం చూడం. వాళ్ళు భయపడి ఉంటే ఈ రోజు మనం ఇంత ధైర్యంగా 26 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథాన్ని పట్టుకునే వారమే కాదు. 12 మంది చనిపోతే ప్రపంచానికి సువార్త అందిందండి, మామూలు విషయం కాదు అది. 12 మంది చనిపోతే ప్రపంచానికి సువార్త అందింది. ఈ రోజున సూది బెజ్జంలాగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా సువార్త వెళ్తుంది ఈ రోజు. అంటే వాళ్ళ వల్లే కదా. ఒక్క ఆయన చనిపోయాడు మొదట, 12 మంది చచ్చిపోయారు, తర్వాత లక్షల మంది చచ్చిపోయారు, కోట్ల మంది చచ్చిపోయారు. ఇప్పటికి క్రైస్తవులు ఇప్పటికి కూడా చనిపోతూ ఉన్నారు. మొన్న మరణించిన ప్రవీణ్ పగడాల గారితో కలిపి. ఏంటంత ధైర్యం, ఎక్కడి నుండి వచ్చింది అంత ధైర్యం? ప్రైజ్ ది లార్డ్. కత్తి తెగుతుంది, చాలా జాగ్రత్తగా పట్టుకొని కోయండి అని చెప్పిన వాళ్ళే యుద్ధాలలో వీరుల యొక్క కత్తులతో నరుకుతున్నా కూడా చంపుకున్నాను అన్నారు వాళ్ళు. అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? మనం కూడా ఇవాళ కత్తి కాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోస్తాం, ఏలు తెగుతుందని. మరి మన వంటి క్రైస్తవులే మరి కత్తులతో నరుగుతున్నా కూడా చంపుకోండి అప్పగించుకున్నారు కదా. దేవునితో అనుభవం ఆ విధంగా చేస్తుంది మనల్ని. దేవునితో అనుభవాన్ని పొందుకున్నప్పుడు మనం ధైర్యాన్ని పొందుకుంటాం, శక్తిని అందుకుంటాం. మనం ఎప్పుడూ లేనటువంటి ధైర్యం మనకు వస్తుందండి. అలాగనే దేవునితో వ్యక్తిగత అనుభవాన్ని పొందుకోకుండా నువ్వు పరిశుద్ధంగా కూడా జీవిస్తావు అంటే నేను నమ్మను. నువ్వు చేస్తూనే ఉంటావు, సంఘానికి వస్తూనే ఉంటావు. కానీ ఒక్కసారి నువ్వు వేడుకో దేవుణ్ణి, ప్రభువా నాతో నువ్వు మాట్లాడు, నాకు కూడా నీతో ఒక వ్యక్తిగత అనుభవాన్ని నేను కలిగి ఉండాలనుకుంటున్నాను అని ప్రవక్త అన్నాడు. రహస్యంగా వెళ్ళి నువ్వు గదిలోనికి వెళ్ళి రహస్యంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తిగత అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడంట. ప్రవక్త చెప్తూ అన్నాడు, వ్యక్తిగత అనుభవాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు. మరి ఆ అనుభవాన్ని నువ్వు పొందుకునే విధానం చెప్పాడు ఆయన. రహస్యంగా నువ్వు వెళ్ళు, నీ గదిలోనికి వెళ్ళు, నువ్వు మోకరించు, నువ్వు ఆయనతో ఒక అనుభవాన్ని వేడుకో అని చెప్పాడు. ప్రవక్త అంట తనకు కూతురు పుట్టినప్పుడు, అరే నాకు ఒక కుమారుడు పుడితే బాగుండేదే అని యోసేపు చరిత్ర చదువుతున్నాడంట ఆయన. యోసేపు చరిత్ర చదువుతున్నప్పుడు యోసేపు ఎంత పరిశుద్ధుడు అని ఆలోచన చేసి నాకు కూడా ఒక కుమారుడు ఉంటే బాగుండు అని వేడుకున్నాడంట. వేడుకుంటే దేవుడు అన్నాడంట, బ్రహ్నం నీవు తొందరలోనే ఒక కుమారుణ్ణి మరి నువ్వు పొందుకోబోతున్నావు అన్నాడంట. బయటకు వచ్చి చాలా సంతోషపడ్డాడంట, అందరికీ చెప్పాడంట. అయితే తన భార్య గర్భం ధరించిందంట. ధరించిన తర్వాత చాలా సంతోషపడిపోయాడంట, నాకు జోసఫ్ పుడుతున్నాడు అని అందరికీ చెప్పుకున్నాడంట. తీరా చూస్తే కుమార్తె జన్మించిందంట, కూతురు పుట్టిందంట. కూతురు పుట్టగానే అందరంట నవ్వారంట, ఇదేంటి జోసఫ్ పుడతాడు అన్నావు కదా, ఇదేంటి అని అందరు హేళన చేశారంట. అయితే ప్రవక్త అన్నాడు, నాకైతే ఆయన ఖచ్చితంగా చెప్పాడు, నాకు ఇదివరకు ఆయనతో అనుభవం ఉంది, మరి ఆయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నాకు మళ్ళీ కొడుకు పుడతాడు అనే నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. కలిగి ఉన్న తర్వాత మళ్ళీ ఏమైందో తెలుసా? 2 సంవత్సరాల తర్వాత మళ్ళా తన భార్య గర్భం ధరించింది. ప్రైజ్ ది లార్డ్. ఈసారి నర్సు వచ్చి చెప్పిందంట, నీకు మగబిడ్డ పుట్టాడండి అనగానే అప్పుడు ఆయన అన్నాడంట, అతడి పేరు జోసఫ్ అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆ శిశువు పేరు జోసఫ్ అండి అన్నాడంట. జోసఫ్ పుట్టాడు అన్నాడంట. కనుక మనం ఆ వ్యక్తిగత అనుభవాన్ని మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి. ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, చెప్పాడు రహస్య గదిలోనికి వెళ్ళాలి. రహస్య గదిలోనికి వెళ్ళి నువ్వు దేవుడే, అక్కడ నువ్వు దేవుడితో మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. దట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనియన్. నీవు ఆయనతో మాట్లాడాలి, ఆయన నీతో మాట్లాడటమే సహవాసమై ఉంది.
మొదట దాన్ని సంపాదించుకోవాలి. నీ గోల్స్ సంగతి ఆపు ఫస్ట్. నేను ఇంజనీర్ అవుతా, డాక్టర్ అవుతా, యాక్టర్ అవుతా, నేను ఇల్లు కడతాను, నేను ధనవంతుడిని అవ్వాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అనేది ఆపు. దానికి పూర్తిగా వ్యతిరేకం బైబిల్ చెబుతుంది, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకండి ఫస్ట్, తర్వాత మీకు ఏది కావాలో అవి మీ వెంట పడతాయి అన్నాడు. మీరు వాటి వెంట పడాల్సిన పని లేదు, అవే మీ వెంట పడతాయి అన్నాడు. అవునా? మొదట ఏం చేయాలి ఇప్పుడు మనం? we need to gain a personal experience with God. దేవునితో ఒక వ్యక్తిగత అనుభవాన్ని పొందటం కోసం మనం ప్రయాసపడుతూ ఉండాలి. రహస్య గదిలోనికి వెళ్దాం, అలవాటు చేసుకోవాలి ఈ రోజు నుంచి. అది లేకపోతే చేసుకోవాలి. రహస్య గదిలోనికి వెళ్ళడం, ప్రార్థన చేయటం, ప్రభువా నాకు కూడా ఒక వ్యక్తిగత అనుభవం కావాలి. మోషే కలిగి ఉన్నట్టుగా, అబ్రహాము కలిగి ఉన్నట్టుగా, యాకోబు కలిగి ఉన్నట్టుగా. యాకోబు జీవితానికి వస్తే అన్నను చూసి భయపడి పారిపోయాడు. ఒక దినాన దేవుణ్ణి కలుసుకున్నాడు. తర్వాత ఏ అన్నను చూసి పారిపోయాడో అదే అన్న దగ్గరికి వెళ్తున్నాడు మళ్ళా. అదేని అన్న తరుగుతున్నాడు కదా, అన్న చంపేస్తాడని భయంతోనే కదా పారిపోతుంది. అవునా? మరి ఇప్పుడు మళ్ళా అన్న దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకని? ఈ పారిపోయేదానికి మధ్యలో, మళ్ళా తిరుగు ప్రయాణానికి మధ్యలో ఒకటి జరిగింది. అక్కడ దేవుణ్ణి కలుసుకున్నాడు. దేవుణ్ణి కలుసుకున్నాక నా అన్నకు నేను ఎదురెళ్తానని వెళ్తూ అన్నకు సమీపంగా వచ్చిన తర్వాత 7 మార్లు సాగిల పడుతూ వెళ్ళాడు. దాని అర్థం ఏంటంటే సంపూర్ణంగా లోబడటం. అది అన్నయ్య నీ ఇష్టం, నేను నిన్ను 2 సార్లు మోసం చేశాను కదా, మరి నీ ఇష్టం అని 7 సార్లు సాగిల పడుతూ వెళ్ళినప్పుడు అన్న వచ్చి ఏం చేశాడు? పెద్దగా కౌగిలించుకొని యాకోబుని ప్రేమించాడు. అక్కడ ఇద్దరు ఏడ్చారట. అక్కడ అన్న తమ్ముడు ఇద్దరు ఏడ్చారట. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క అనుభవం ఆ విధమైనటువంటి కార్యాలకు దారి తీస్తుంది. కాబట్టి మనందరం కూడా దేవునితో ఒక వ్యక్తిగత అనుభవాన్ని పొందుకోవాలి. రహస్యముగా దేవుణ్ణి కలుసుకోవాలి. కలుసుకున్న దానికి ముందు, కలుసుకున్న దాని తర్వాత జీవితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను మన హృదయంలో ముద్రించును గాక.